నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే అంటే ప్రతి ఇంట్లోనూ నాన్ వెజ్, చికెన్, మటన్ ఈ విధంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఈ సండేకి 30 మినిట్స్లో సింపుల్ అయిన చికెన్ గ్రేవీ చేశాను. ఎంత టేస్టీగా మౌత్ వాటరింగ్గా ఉందో. ఇప్పుడైతే దాని ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఒక అరకిలో చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాక మన రుచికి తగినంత సాల్ట్నైతే వేసుకోవాలి. 1.5 చెంచా కారం, మీరు తినదగినంత అండి. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు 1 కప్పు పెరుగునైతే తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా శుభ్రంగా కడిగిన పుదీనాను, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిపేసుకోవాలి. గట్టిగా చేత్తో ప్రెస్ చేయాలండి, ఎందుకంటే ఆ మసాలాలన్నీ ముక్కకైతే పడతాయి కాబట్టి. నేను నిమ్మకాయ పిండడం మర్చిపోయాను. ఇప్పుడు నిమ్మకాయనైతే పిండేసుకొని మరి ఒకసారి బాగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కనైతే ఉంచేద్దాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. చికెన్లోకి గ్రేవీ కావాలి కదా, దాని మసాలానైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్లోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూను కారపొడి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగైతే చేసేసుకుందాం. ఇదే అండి, ఇంక ఏ మసాలా లేదు, ఇదే అండి. ఇదైతే పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతటిని వేసుకొని అంతటిని ఒకసారి అయితే ఆయిల్లో బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు మీడియంలో కుక్ చేసుకుందాం. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మరి ఒకసారి అంతటిని కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక చికెన్ అంతటిని వేసిన తర్వాత దాంట్లో వాటర్ వేసి పెట్టుకున్నానండి. అవిను ఒక చిన్న మీడియం సైజ్ గ్లాసు చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసి ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చికెన్ అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలాను కూడా వేసుకొని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఈ మసాలా ఈ చికెన్లో ఉడికితే చాలండి. చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన 30 మినిట్స్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరి సలహాలు తీసుకోబడతాయి. ఏదైనా ఇంకా కొత్త మెథడ్లో ఉంటే నాకు చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మటుకు నేను చూస్తున్నాను ఈ రోజుల్లో, ఇప్పట్లో చాలా ఇండ్లలో ఫుడ్ గురించి అవేర్నెస్ అయితే చాలా పెరిగిపోయిందండి. హోటల్కు వెళ్ళడం చాలా తగ్గించారు. ఇంట్లోనే చేసుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళు శుభ్రంగా మంచి ఫుడ్నైతే తింటున్నారు.